హాయ్. సో డెమన్ పవన్ కలవడం జరిగింది, ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పటి వరకు టెలివిజన్ లో చూసి లైక్ లైవ్ లో చూడగానే నో వర్డ్స్. అసలు ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ మూమెంట్. అసలు తన దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా మాట్లాడాలనుకున్నా, ఈవెన్ వర్డ్స్ కూడా రాలేదన్నమాట. హ్యాపీ మూమెంట్ ఎలా ఎక్స్ప్రెస్ చేసుకోవాలో కూడా అర్థం కాదు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. పైగా మాట్లాడారు కదా, ఏం మాట్లాడారు మీరు పవన్ తోని? రీతు కోసం యాక్చువల్లీ తను టాప్ 1 లో రీతుతో బ్రేక్ చెప్పి మీరు కంటిన్యూ అవ్వమని చెప్పారా? యా ఐఎమ్ వెరీ హ్యాపీ ఇఫ్ హి యాక్సెప్ట్ దట్. యా ఏమని మాట్లాడారు తనతో? అసలు తన టాప్ 1 క్యాండిడేట్ అని చెప్పా. లైక్ రీతు వల్ల మీకు బయట రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి, లేదా మీరు టాప్ 1 లో కళ్యాణ్ ప్లేస్ లో మీరు ఉండేవాళ్ళని చెప్పా. ఫస్ట్ అది చెప్పా. అండ్ నెక్స్ట్ చాలా స్ట్రాంగ్, ఫిజికల్ మెంటల్ గా అన్నిట్లో చాలా స్ట్రాంగ్ తను. వై యు లైక్ డెమన్ పవన్ అంటే? తన పర్సనాలిటీ ఫస్ట్ మెయిన్. క్యూట్ గా ఉందని లైక్ చేస్తున్నారా అంటే ఎందుకని? నో, తన పర్సనాలిటీ అంటే తను చాలా ఇష్టం నాకు. ఓకే. క్యూట్, హ్యాండ్సమ్, నథింగ్. అంటే ఇంకేమో మాట్లాడారా? ఏమన్నా ఫోన్ నెంబర్ అడిగారా? ఏం అడిగారు డెమన్ పవన్? ఇద్దాం అనుకున్నా బట్ అంత టైం లేదు. అడుగుంటే హక్ కూడా ఇద్దాం అనుకున్నా బట్ షేక్ హ్యాండ్ ఇచ్చేసి వచ్చేసి. డెమన్ పవన్ ని ఫాలో అవుతారా ఇన్స్టాగ్రామ్? బిగ్ బాస్ కి రాకముందు నుంచి తనకి నేను చాలా పెద్ద ఫ్యాన్. తన డాన్సింగ్ కానీ ఈవెన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కూడా నేను ఫాలో అవుతా. ఎక్కడ ఉన్నాడు? హైదరాబాద్ లో మీట్ అవుట్. వెరీ హ్యాపీ. సో వన్ వర్డ్ అబౌట్ డెమన్ పవన్. క్యూట్ అండ్ హ్యాండ్సమ్, లవర్ బాయ్. సో ఈ రోజు అండి మనము డెమన్ పవన్ గారి ఫ్యాన్స్ మీట్ రావడం జరిగింది. ఇక్కడ ఒక అమ్మాయి చాలా ఎమోషనల్ ఫీల్ అవుతుంది, కన్నతడి పెట్టుకుంది. అంటే డెమన్ పవన్ గలగా అని ఒక పేపర్ మీద తన యొక్క ఎక్స్ప్రెషన్స్ రాసి తనతో మాట్లాడింది. అసలు ఆ లెటర్ లో ఏముంది, తను ఎందుకంత భావోద్వేగంగా లోనైందో తనతో మాట్లాడేద్దాం. నమస్తే మేడం, మీ పేరు? సుచరిత. సుచరిత. వేరే ఫ్రమ్? సుచిత్ర. సుచిత్ర. యువర్ నేమ్ ఇస్ సుచిత్ర. యువర్ ఫ్రమ్ సుచిత్ర. వావ్, నైస్. అంటే ఎందుకనే మీరు డెమన్ పవన్ ఎందుకు గెలవాలనుకున్నారు? ఎందుకు ఆయన దగ్గర అంత కంటతడి ఎందుకు పెట్టుకున్నారు? అంటే సడన్ గా చూసేసరికి చాలా ఎమోషనల్ అయ్యా. అంటే నిజంగా నేను డెమాన్ ని కలిసానా అని చెప్పి రోజు నైట్ తన ఫోటో చూడకుండా నేను పాడుకోను. అంటే లైక్ ఐ రియలీ లవ్ హిమ్ సో మచ్. అంటే దీంట్లో ఏమంత రాయలేదు, కొంచెం టైం తీసుకొని మాట్లాడాలి మీతో అని చెప్పి రాసిన. అంటే I wrote what I thought about him. Can you please show the letter? What is used? చూపించండి కెమెరా. ఒకటే సార్ చూపెడతా. సో చెప్పండి, అంటే మీకు పవన్ అంటే ఎందుకంత ఇష్టము? చాలా మంది బిగ్ బాస్ లో పవన్ ఎందుకంత ఇష్టం? క్యూట్ ఉంటాడా? క్యూట్ గా ఉంటాడని కాదు, బట్ బిగ్ బాస్ హౌస్ నుంచి చాలా అంటే ఇట్లా ఎఫెక్ట్ అయిపోయా అలా. అంటే మీరు అంటే పవన్ ఏ రకంగా ఇష్టం? యాజ్ ఎ బ్రదర్ గా ఇష్టపడుతున్నారా లేక యాజ్ ఎ క్రష్ గా ఇష్టపడుతున్నారు? అఫ్ కోర్స్ ఎవరికైనా బ్రదర్ గా ఎందుకుంటారు, క్రష్. ఓకే, మరి ఇప్పుడు ఏం చెప్తారు మీరు? వెళ్ళిన మీ ఫ్రెండ్స్ కి ఏం చెప్తారు? పవన్ కలిసి అనేది గర్వంగా చెప్పుకుంటారా? అంటే అనుకున్నా ఏడుస్తా అని, కానీ ఇంత ఎమోషనల్ అవుతా అని అనుకోలేదు. వాళ్ళకి కూడా చెప్పిన నేను ఏడుస్తా, నా ఎక్స్ప్రెషన్ ఏమై ఉంటది అంటే దేవర్ లైక్ పవన్ వచ్చాడు అని ఎక్సైట్ అవుతావు అంతే అని అన్నారు. నేను మరీ ఇంత ఎమోషనల్ అవుతా, హగ్ ఇస్తా అనుకోలేదు. పవన్ ఏం చెప్పడం మళ్ళీ కలుద్దాం అని చెప్పిండా? ఏమని చెప్పిండు? లేదు, నేను ఏం అడగలేదు మళ్ళీ కలుద్దామని. ఆహా లేదు. ఏంది అసలు ఈ కథ ఏంది? డెమన్ పవన్ కి ఫ్లవర్ ఇవ్వడం జరిగింది తెలుసా? వాళ్ళు రీతి ఉందని తెలిసి కూడా మీరు ఫ్లవర్ ఎందుకు ఇచ్చారు డెమన్ పవన్ కి? ఇప్పుడే కదా నా చెప్పాడు, రీతు జస్ట్ ఫ్రెండ్ అని చెప్పాడు. అయినా ఎంత మంది ఉన్నా సరే ఆయన ఉన్న ఫ్యాన్స్ ఆయన ఉండే ఉంటారు. అమ్మాయిలు ఆదరించి, ఇప్పుడు ఒక హీరోకి ఎంత మంది అభిమానులు ఆదరించట్లే అన్న, పవన్ కూడా అంతే. ఇంకా చాలా క్యూట్ గా ఉంటాడు కాబట్టి కంపల్సరీ గట్టిగా పట్టేసుకున్నాను. జస్ట్ క్రష్ అంతే. అంటే ఏమైనా ఫ్లవర్ ఇచ్చి ప్రపోజ్ చేసావా లేకుంటే ఏమని చెప్పినావు? ప్రపోజ్ చేసేసాను. ఐ లవ్ యూ చెప్పినావా? లవ్ యూ పవన్ అని చెప్పేసి. అంటే తనేమన్నా లవ్ యూ టు అన్నా? లవ్ యూ టు అనలేదు కానీ దగ్గర తీసుకున్నాడు అంతే. ఫోన్ నెంబర్ ఎట్లా అడిగిరా? ఫోన్ నెంబర్ ఎట్లా ఏం లేదు, ఇష్టం అంతే. అలాంటి పవన్ అందరికి ఉండాలి కంపల్సరీ. సో మీరు ప్రపోజ్ చేశారు కదా, తను రిజెక్ట్ చేసిందా యాక్సెప్ట్ చేసిందా తెలియదు మరి మీకు? తను యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మా మనసులో పవన్ ఉంటూనే ఉంటాడు. ఐ లైక్ దిస్ పవన్. కలిసినందుకు ఎలా ఫీల్ అవుతారు బిగ్ బాస్ తర్వాత? యాస్, నేను ఉన్నట్టు బిగ్ బాస్ లో బాగుండేది అనిపించింది. రీతు కన్నా నేను ఎక్కువ ట్రై చేసేదాన్ని. పవన్ కోసం గుండెలో గుడి పెట్టినా లేదా మరి? యాస్, ఐ విల్ గెట్ పవన్ లవ్. ఫైనల్ ఏం చెప్తా పవన్ గురించి? లవ్ యూ సో మచ్ పవన్. పవన్ తో రియల్ గా మాట్లాడాలని నేను ఈ ప్రోగ్రామ్ కి వచ్చాను. బిగ్ బాస్ లో చూసిన దానికి ఇక్కడ నేను చూసిన దానికి రియల్ విన్నర్. సో మనం గెలిపించే వాళ్ళకే ఎక్కువ ప్రయారిటీస్ ఇవ్వాలి. అలాంటి విధంగా పవన్ చేసిన హార్డ్ వర్క్ ఏంటో మనం కళ్ళతో చూసాము. దేశానికి రైతు ఎంత ఇంపార్టెంటో జవాన్ అంత ఇంపార్టెంట్.
అలాంటి జవాన్ని గెలిపించిన మన పవన్ పవర్ మ్యాన్. కేజీఎఫ్ లో యాష్ ని మనం ఏ రకంగా చూసామో ఈ పిక్ లో చూస్తుంటే ఫ్యూచర్ లో కూడా ఆ స్థాయికి ఎదుగుతాడన్న కాన్ఫిడెన్స్ ఫ్యాన్స్ అందరికి ఉంది. ఇంకా బాగా ఉన్నత స్థాయికి వెళ్ళాలి. ఆల్ ది బెస్ట్ పవన్.